ఇలాంటి మోసాలు సమాజానికి చూపించి గ్యాస్ నొప్పి తగ్గింది, గుండె నొప్పి తగ్గింది, కంటి జబ్బు పోయింది, ఇన్ని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వాస్తవానికి అవి జరగకపోయినా జరిగినట్టు భ్రమింపజేసి నమ్మింపజేసి ప్రజల చేత చప్పట్లు కొట్టించుకుని ఎంతకాలం అంటారు ఈ మోసాలు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని వారలారా, ఒక ప్రత్యేకమైన అంశంతోటి ఈరోజు మీ మధ్యలోనికి నేను రావడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. క్రీస్తునందుల ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో ఒలీవల కొండ మీద ఆయన కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు ఇలా అడుగుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు, అయ్యా, నీ రాకడకు యుగ సమాప్తికి ఏమైనా సూచనలు ఉన్నాయా అని యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. క్రీస్తునందరి ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు దేవుడి మాటను పలికించాడంటే, ఈ రోజులో చూస్తే యూట్యూబ్ అనే అందుబాటులోకి వచ్చినప్పుడు చాలా మంది కూడా చాలా రకాలుగా బోధలు చేస్తూ ఉన్నారు. చాలా మంది చాలా రకాలైనటువంటి బోధలను చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఆ కృపావరాలు లేవు, పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, స్వస్థతలు ఆగిపోయినాయి, స్వస్థతలు లేవు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కాదు, యేసయ్య ఆయన దేవుని యొక్క కుమారుడు అని చాలా రకాలుగా బోధలు జరుగుతూ ఉన్నాయి. ఏది నిజం, ఏది ఎంతవరకు వాస్తవం అనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచే చూద్దాం ప్రేమని దేవుని వారలారా. అయితే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. క్రీస్తునందలి ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఒక్కటే రీతిగా ఉన్నాడు. అప్పుడెప్పుడో పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయని ఇప్పుడు జరగవని కాదు ప్రియమైన దేవుని వారలారా. యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఏమైతే కార్యాలు జరిగించారో ఈ రోజుకి కూడా అలాగనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు కుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళనిచ్చాడు, చాలా రకాలైనటువంటి కార్యాలు సూచక్రియలు చేశాడు. వివాహంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన వైనము, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజరును లేపడం, అనేకమైన కార్యాలు యేసయ్య ఆయన యొక్క సేవా జీవితంలో జరిగిస్తా వచ్చాడు ప్రేమని దేవుని వారలారా. అయితే ఆ రోజుల్లో కార్యాలు జరిగినాయి, ఈ రోజుల్లో కార్యాలు జరగలేదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉన్న వాటిని ఈరోజు మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఆ రోజులో జరిగినాయి, ఈ రోజులో జరగలేదంటే ఇక్కడ వాక్యంలో రాయించి పెట్టి ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు రేపు యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉన్నాడని వాక్యంలో ఉంది కదా. అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోయినాయి అంటారా? అపోస్తుల కార్యములలో మేడగది మీద అపోస్తులు శక్తి నొందుకొని భాషలు ప్రవచించారు. ఈ రోజులో భాషలు లేవని మాట్లాడుతున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, వాళ్ళు మైమరిచినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మలో ఏకమైనప్పుడు అపోస్తులు భాషలను ప్రవచించారు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు భాషలు వస్తుంటే వాటిని ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని తోలనాడి మాట్లాడేవారు లేకపోలేదు. అంటే క్రీస్తునందరి ప్రేమైన దేవుని వారలారా, సత్యమును బోధించడం మానేసి ఏమో వాళ్ళకి ఊహలో కల్పించేవి, ఊహలో ఏమైతే మాట్లాడుతున్నావో అవే ప్రజలకు చెప్పడం ఈరోజు ఆనవాయితీగా మారిపోయింది. ఇందులో పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడేవారు ఉండడం చాలా అంటే చాలా బాధాకరమని చెప్పాలి.
పెద్ద పెద్ద సేవకులని పిలువబడుతున్న వారే ఈరోజు సంఘాన్ని తప్పుదావ పట్టించే విధంగా ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. అయితే ప్రియమైన దేవుని విశ్వాసులారా, చాలా విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. మరి స్వస్థత కార్యాలు జరిగినప్పుడు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు, అనేకమైనటువంటి సూచక్రియలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజుకు కూడా జరిగిస్తున్నప్పుడు, కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ఎలా మారిపోయిందంటే సంఘములో స్వస్థతల మీదే ఆ అవగాహన, స్వస్థత మీదే డిపెండ్ అయిపోతూ ఉన్నారు ఈరోజు ఆ విశ్వాసులు చూస్తే.